అరటి సాగుల్లో ఎరువుల యాజమాన్యం అధిక దిగుబడి కోసం శాస్త్రవేత్తల సూచనలు. అరటి సాగు విస్తీర్ణం ఇటీవల కాలంలో బాగా పెరుగుతున్నా చాలా మంది రైతులు సరైన యాజమాన్యం పట్టించుకోలేకపోతున్నారు. 12 నెలల పాటు కొనసాగే ఈ పంటలలో ముఖ్యంగా పోషక యాజమాన్యంలో లోటుపాట్లుంటున్నాయని కనబడుతున్నాయి. దీనివల్ల గెల సైజ్ తగ్గి ఆశించిన లాభాలు పొందలేకపోతున్నారు. పిలకలు నాటిన నుంచి అరటిని విక్రయించేదాకా సమగ్ర ఎరువుల యాజమాన్యం చేపడితే మంచి లాభాలు ఉంటాయి. అరటి తోటల సాగులో మొదటి 5 నెలల చేపట్టిన యాజమాన్య పద్ధతులే పంట ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. సమతుల్యత ఎరువుల యాజమాన్యం చేయబడితేనే మంచి దిగుబడులు వస్తాయి. ఆరోగ్యంగా పెరిగిన చెట్టు అధిక బరువు గెల దిగుబడి చేస్తుంది. ఎందుకంటే పంట 140 డేస్ నుంచి 150 డేస్ సమయంలో గెలకు సంబంధించిన గర్భం వచ్చే అవకాశం ఉంటుంది. గెల తయారయ్యే సమయంలో ఎన్ని హస్తాలు వస్తాయి, ఒక్కో హస్తాలో ఎన్ని కాయలు ఉంటాయనే విషయం నిర్ధారణ అవుతుంది. అందుకోసం ముందుగా ఎలాంటి ఎరువులు వేయాలి, డ్రిప్ ఎరువులు ఏవి వాడాలి, పైపాటుగా ఏమి వేయాలనే విషయం తెలుసుకొని సమతుల్యత ఎరువులని వాడాలి. సాధారణంగా రైతులు ఎకరా పొలాన్ని లెక్కగట్టి ఎరువులను అందిస్తూ ఉంటారు. ఇది సరైన పద్ధతి కాదు. అరటి సాగులో ప్రతి మొక్క సరఫరా చేసిన ఎరువును ఎంచుకున్న రకం సాగు చేస్తే చాలా మంచిది. అరటి మొక్కల పెంపకం చేపట్టినప్పుడు ఎరువుల యాజమాన్యంలో కొన్ని మెలకువలు పాటించాలి. ముఖ్యంగా అరటి మొక్కలు నాటినప్పుడు మొదటి దశలో ఎరువుల అవసరం తక్కువగా ఉంటుంది. మొక్కలు పెరుగుతున్న కొద్దీ ఎరువుల మోతాదు పెంచుకోవాలి. ఎక్కువ దఫాలలో సిఫారు చేసిన ఎరువులను ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.